ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంట్రా ఇప్పుడు కాల్ చేసావు? కొంపలు మునిగిపోయాయి సార్. ఏమైంది? మీరు నన్ను కాలేజీలో స్పైగా పెట్టుకున్న విషయం ఆ విశ్వాకి తెలిసిపోయింది సార్. అంతేకాదు సార్, పంతుల చేత తప్పుడు ముహూర్తం పెట్టించిన మ్యాటర్ కూడా తెలిసిపోయింది. ఆ విషయం జాను మేడంకి చెప్పి పెళ్ళాపడానికి బయలుదేరాడు సార్. ఆ విషయం జాను మేడం చెప్పి పెళ్ళాపడానికి బయలుదేరాడు సార్. జాను పిన్ని ఫోన్. జాను ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయి జాను. పెళ్లిలో ఈ సంతోషాన్నే కదమ్మా దేవుడు దూరం చేశాడు. శ్రీకాంత్ బాబు కూడా ఉంటుంటే ఎంత బాగుండేదో. అమ్మా తులసి, నువ్వు కూడా వచ్చి పసుపు రాయమ్మా. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? మీరు తులసితో ముందు వెనక ఆలోచించే చేస్తున్నారా? నేనేం చేశానమ్మా? తులసి పసుపు రాయడం తప్ప? తప్పప్పుల గురించి నేను చెప్పేంత దాని కాదత్తయ్య గారు. కానీ ఇలాంటి శుభకార్యాలకి తులసిని దూరంగా ఉంచడమే మంచిదనిపిస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? అది కాదత్తయ్య గారు, మొన్ననే దోషం వల్ల శ్రీకాంత్. ఇక చాలు. కీర్తి, ఏం మాట్లాడుతున్నావు? చిన్న పెద్ద మంచి చెడు ఏం ఆలోచించవా? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? అమ్మా, అది పెద్దమ్మాయికి అలా జరిగిందని ప్రతి ఒక్కరికి అలాగే జరుగుతుందా? వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళే. నేను అక్కనే కాబట్టే నిజాన్ని మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. కీర్తి మాత్రం అడగగలిగింది. నాకేమో పెద్ద చెల్లి చిన్న చెల్లి అని తేడాలేముండవండి, ఇద్దరూ ఒకటే. కానీ ఇలాంటి వాటికి అరిష్టం ఉన్న నా చెల్లెల్ని
కాస్త దూరంగా ఉంచడం మంచిదనిపిస్తుంది. అలాంటి దాంతో పసుపు రాయించి గంధం పెట్టించి అక్షింతలేయిస్తే జానుకేమవుతుందని ఒకసారి ఆలోచించండి. ఏయ్, అది నీ సొంత చెల్లే. దాన్ని పట్టుకుని ఇలా అనటానికి అసలు నీకు నోరెలా వస్తుంది? అమ్మా, అక్క మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నేను కూడా దోషం ఉన్నదాన్నే కదా. నా పెళ్లి ఆగిపోయింది కదా. అది ఇప్పుడు నేను పసుపు రాసి అక్షంతలు నా చేత్తో వేసి నా దోషాన్ని నేను నా చెల్లెలికి అంటించలేనమ్మా. నా చెల్లెలి జీవితం నా వల్ల పాడవకూడదు. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతాను. అక్క అక్క, నీ చేయి పట్టుకుని నడక నేర్చుకున్నదాన్ని, నీ చేతి గోరుముద్దలు తిని పెరిగిందాన్ని, నీ దగ్గరే చదువు నేర్చుకున్నదాన్ని, అమ్మ తర్వాత అమ్మలా నన్ను ప్రాణంలో చూసుకున్న నువ్వు ఇప్పుడు పసుపు రాయడానికి ఏమవుతుంది? జాను, నా జాతకమే బాగోలేదు. నీ జీవితం నా జీవితంలా కాకూడదు. అరిష్టాన్ని వెంటేసుకుని తిరిగేదాన్ని. నేను నిన్ను దీవించలేను జాను. నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలుసక్క. నీ దీవెనలు నాకు శ్రీరామ రక్ష. నాకు నువ్వే గంధం రాయాలి, పసుపు పుయ్యాలి, బొట్టు పెట్టాలి, మంగళ స్నానాలు నువ్వే దగ్గరుండి చేయించాలి. అది కాదు జాను, నా మాట విను. ఎవరో ఏదో అన్నారని, ఏదో అనుకుంటారని నువ్వు నీ చెల్లెలికి చేయాల్సిన కార్యక్రమం చేయవా అక్క? తులసి, జాను అంతలా అడుగుతుంది కదా, దాన్ని బాధ పెట్టకమ్మా. నీ చేత్తో జరగాల్సిన కార్యక్రమం జరిపించు. రామ్మా. ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? నీ చెల్లెలి జీవితం బావుండాలని, తన కొత్త కాపురం నిండు నూరేళ్లు హాయిగా సాగాలని నీకన్నా గొప్పగా ఎవరూ ఆశీర్వదించలేరు. రామ్మా. రా అక్క.